రమేష్ రెడ్డి గారు, మీ అనుభవం ఏంటి? అంటే మీరు కూడా ఉద్యమం ముందు, ఉద్యమం తర్వాత వివిధ దశల్లో సినిమా రంగానికి సంబంధించిన ప్రొడక్షన్లో మీకు తెలంగాణలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సానుకూలమైన అంశాలు ఏంటి, ఎక్కడ ప్రభుత్వం నుంచి అభినందనలు కానీ ప్రోత్సాహకాలు కానీ గమనించారు? ఇప్పుడు తెలంగాణ స్టేట్ వస్తే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి. బట్ తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత అసలు ఏ రంగంలో ఎంతో కొంచెం చేసిందచ్చు, చేయలేకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీని అసలు 1% కూడా పట్టించుకోలేదు. ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. కనీసం 2001-2 నుంచి కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమం అంటే ఉవ్వెత్తున లేవక ముందు కూడా ఎవరు తెలంగాణ మీద సినిమాలు తీశారు, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన దాఖలు కూడా లేవు. అంటే తెలంగాణ స్టేట్ కంటే ముందు చాలాసార్లు కలిసినాం. అంటే కేసీఆర్ 2004-5లో నా తల్లి తెలంగాణ నేను సినిమా తీసిన కేసీఆర్ తెలంగాణ అంటే ఆ సినిమా ఆన్సర్ సినిమాటోగ్రఫీ 2004-5లోనే నా తల్లి తెలంగాణ సినిమా తీసినాము. రమేష్ గారు, ఈరోజు కనీసం సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లేదు. అసలు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ ఏమీ వీళ్ళు ఏం చేయలేదు. రమేష్ గారు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. కానీ తెలంగాణ కోసం నేను 2 మూవీస్ చేశాను 2005-10 మధ్యలో. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ప్రపంచానికి తెలియాలని 2015-16లో ఇంగ్లీష్లో కూడా నేను సినిమా చేశాను, ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని. 1969-72 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగే ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ సినిమా కథ. అంటే తెలంగాణ చరిత్ర మీద తెలుగులో సినిమా తీసేవాళ్ళు లేరు. మేము ఇంగ్లీష్లో సినిమా తీసి డబ్బులు నష్టపోయినా కూడా కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ప్రతి రంగాల్లో అభివృద్ధి చెందాలన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ఉద్యమం ఎవరున్నారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ సినిమాకు మనం ఏం చేయాలి, అసలు ఎవరు పిలిచింది లేదు, ఏం లేదు. తెలంగాణ టైం పాస్కి వచ్చినట్లుంది. మళ్ళీ అదే పెద్దలు ఎవరైతే పెద్దలు నలుగురు ఉంటారో తెలంగాణ ఇండస్ట్రీలో ఉన్న దిల్ రాజు లాంటి పెద్ద వాళ్ళతో వాళ్ళు మాట్లాడారు తప్ప మాలాంటి వాళ్ళని వాడుకున్నారు, వదిలేసిండ్రు. సరే, మాకు అట్లా ఏమి ఫీలింగ్ లేదు, ఎందుకంటే మేము తెలంగాణ కోసం చేసినాం. కానీ తెలంగాణ కోసం చేసినప్పుడు తెలంగాణ వాదులకు గుర్తింపు రావాలి. మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ వాదం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సినిమా డెవలప్మెంట్ చేయాలి. అలా చేయలేదు. సో అది మాకు చాలా బాధగా ఉంది.